కౌలు రైతుకేది భరోసా, కౌలు రైతుకేది భరోసా. కౌలు రైతులకు ఇచ్చిన మాట తప్పిన సీఎం రేవంత్ వారికి కూడా రైతు భరోసా ఇస్తామని నాడు హామీ. ఎన్నికల ముందు స్వయంగా లేఖ రాసిన రేవంత్ కౌలు రైతు లేని రైతు మార్గదర్శకాలు 23 లక్షల మంది కౌలు రైతులకు కాంగ్రెస్ డోకా వేసేసింది. ఎన్నికలప్పుడు వాడుకొని వదిలేశారని విమర్శ. అంతే, ఇది ఎన్నికలైన తర్వాత ఒక మాట, ఎన్నికల ముందు ఒక మాట. ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి? 22 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు అని చెప్పిండు. ఈ కౌలు రైతులు ఉన్నారు అని చెప్పారు. అసలు ఉన్న రైతులకే ఈయన రైతు భరోసా ఇయ్యాడు. ఇప్పుడు చూడండి, రేపు 16 తారీఖుకి లేదు మళ్ళా భూములు, నీ భూములు ఏం బంతుంది ఎల్లయ్య, నీ భూములు ఏం చేస్తున్నావు మళ్ళీ అని చెప్పేసి మళ్ళీ ఊర్లోకి వస్తారంట. ఆ ఊర్లకు వచ్చి వాళ్ళు సర్వేలు చేసి సర్వేలలో ఏముంది ఏం లేదు మళ్ళీ అవి క్రోడీకరించి రైతులకు రైతు భరోసా వేసే నాటికి పుణ్యకాలం గడిచిపోతుంది. పంచాయతీ ఎన్నికల కోసం మాత్రమే ఈ డ్రామా చేస్తూ ఉన్నాడు. నేను మళ్ళా చెప్తా ఉన్నా, ఈ రైతు భరోసా పంచాయతీ ఎన్నికల కోసం మాత్రమే. మీ ఊర్లలో సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి కదా, సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, జడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి కదా, ఈ ఎన్నికల కోసం మాత్రమే రేవంత్ రెడ్డి ఒక కొత్త రంగు వేసుకుని ఉన్నాడు, రైతు భరోసా అనే రంగు. ఆ ఎన్నికలు అయిపోయినాక ముందు ఏదో కొంతమంది భరోసా చేస్తారు, ఎన్నికలు అయిపోయినాక మొత్తానికే భరోసా కూడా బంద్ పెట్టేస్తాడు. ఇంకేం ఉండదు. ఏదో అట్లా ఈ 2-3 రోజులు చూడండి. అసెంబ్లీ ఎన్నికలకు ముందేమో హామీలు అలవుగానే పెట్టి ఓట్లు వేయించుకున్నాడు. గెలిచినాక రుణమాఫీ చేస్తా ఆగస్టు 15 తారీఖు అని చెప్పేసి ఎంపీ ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్నాడు. రుణమాఫీ గోయింద కొట్టింది. ఇప్పుడేమో రైతు భరోసా ఇస్తామని చెప్పేసి ఉన్నదాన్ని పథకాన్ని ఎగ్గొట్టి 2 సార్లు, 3వసారి మేము ఇస్తున్నాం అని చెప్పేసి ప్రచారం చేసుకునే ఇట్లా రకరకాల ప్రచారాలు చేసుకుంటా ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు అయిపోగానే దీన్ని కూడా మళ్ళీ సేమ్ ఎగ్గొట్టి బొంద పెడతాడు. అంతకు మించి ఏం లేదు. ఈ రైతు భరోసా ముంగల వాడేది కానే కాదు. గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ ఏ కార్యాన్ని కూడా సాఫీగా ముందరికి పోనీయదు. ఇది 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 ఓపెన్గా తెలిసినటువంటి అంశమే అందరికీ. సో కాబట్టి మిత్రులారా అర్థం చేసుకోండి, ఇది ఎంతసేపు ఉన్నా ఇది ఏదో రేపు ఎన్నికల కోసం, రేపు ఓట్ల కోసం నడుస్తున్నటువంటి వ్యవహారం తప్ప ఇంకొకటి కానే కాదు. కౌలు రైతులకు 22 లక్షల మంది కౌలు రైతులకు ఇది ఒక్కటే కాదు. ఆయన చెప్పిన దాని ప్రకారము పట్టేదారులకు, కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు వీళ్ళందరికీ ఇచ్చుకుంటూ పోతే ఒక్కొక్క టర్మ్కే దాదాపు 20,000 కోట్లు అవుతుంది. ఇస్తాడు అమరిన్ని ఒక్క టర్మ్కే, ఏ కండిషన్స్ పెట్టకుండా ఇచ్చుకుంటూ పోతే. కానీ ఇయ్యడు. ఏదో అట్లా ఎన్నికలు అప్పుడు చెప్పిండు, అయిపోయింది, ముచ్చట ఓడిచిపోయింది. కౌలు రైతులు లేరు, ఏం లేరు.